అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. కొన్నిసార్లు ఆ సీడ్స్ కూడా మంచిదని కొంతమంది అది పౌడర్ చేసి వాడుకున్నారు. మరి దేనికో తెలీదు గానీ, నాకిప్పుడు గుర్తొచ్చింది. ఆ సీడ్స్‌తో ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అండి? ఔషధంగా ఉపయోగపడతాయండి అవి. దేనికి? ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు హ్మ్. నేరేడు విత్తనాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇంకోటేంటంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఎక్కువ మందికి బహుమూత్రం పాలియూరియా అంటారు. ఎక్కువ హ్మ్. సార్లు యూరినేషన్ వస్తుంటుందన్నమాట. ఆ అవును. బ్లాడర్ వీక్‌నెస్ వల్ల. హ్మ్. అలాంటి పరిస్థితుల్లో నేరేడు గింజల చూర్ణాన్ని కొన్నాళ్ల పాటు ఉదయము, సాయంత్రము ఒక పావు స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు తీసుకోవడం వల్ల మరి ఓకే. షుగర్ వ్యాధి కంట్రోల్‌లో కావడం వల్ల కంట్రోల్‌లో ఉండడమే కాకుండా హ్మ్. ఈ షుగర్ వల్ల ఈ యొక్క బ్లాడర్ ఏదైతే వీక్‌నెస్ ఉందో ఆ మూత్రాశయ సంచి యొక్క వీక్‌నెస్ లేకుండా కండరాలను బలోపేతం చేసేసి మూత్రాన్ని ఎక్కువ సార్లు రాకుండా చేసేటువంటి శక్తి కూడా దీనికి ఉందన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క దీన్ని మోషన్స్ తగ్గేదానికి కూడా వాడుతుంటారండి. నేరేడు విత్తనాలను హ్మ్. ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటే హ్మ్. ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు ఉదయం ఒక అర చెంచా, మధ్యాహ్నం ఒక అర చెంచా, రాత్రి ఒక అర చెంచా పెరుగులో కానీ మజ్జిగలో కానీ కలిపి తీసుకోవడం వల్ల కూడా మోషన్స్ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ హ్మ్. విధంగా అనేక రకాలుగా వైద్యపరంగా కూడా ఈ యొక్క విత్తనాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే. మూత్ర ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇది షుగర్ పేషెంట్సే వాడాలా? లేకపోతే వేరే వాళ్ళు కూడా ఇట్లా యూరిన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వాడొచ్చా? వాడుకోవచ్చండి. చాలా మంచి ప్రశ్న వేశారు. మూత్రం కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం తెలియకుండా కూడా బహుమూత్రం వస్తూ ఉంటుందండి. అంటే పాలియూరియా. హ్మ్. ఎక్కువ సార్లు మూత్రం పోతుంటారు. ఎక్కువ ప్రమాణంలో పోతుంటారనమాట. హ్మ్. కొంతమందిలో మనం పరీక్షలు చేసినప్పుడు కారణం స్పష్టంగా తెలుస్తుంది. ఈ కారణం వల్ల ఈ షు ఈ ఈ యొక్క మూత్రం ఎక్కువగా పోతుందని చెప్పేసి. హ్మ్. కొన్నిటికి ఏ కారణం ఉండదండి. హ్మ్. పరీక్షలన్నీ నార్మల్‌గా ఉంటాయి గానీ, ఎక్కువ సార్లు ఉదయం పూట ఎక్కువ సార్లు పోతుంటారు. రాత్రి పూట ఎక్కువ సార్లు పోతుంటారు. కొంతమంది మరి ఉదయం, రాత్రి 2 సార్లు ఎక్కువ పోతుంటారు. కొంతమంది ఉదయం పూట ఎక్కువ సార్లు, కొంతమంది రాత్రి పూట ఎక్కువ సార్లు పోతుంటారు. హ్మ్. ఏ కారణం వల్ల మూత్రం ఎక్కువ సార్లు పోతున్నప్పటికీ, మనకు పరీక్షల్లో స్పష్టంగా తెలిసినప్పటికీ, తెలియకపోయినప్పటికీ మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేరేడు విత్తనాలు మూత్ర వ్యవస్థ మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంకొంతమందికి దగ్గినా గానీ, కొంచెము మామూలుగా గెంతినా గానీ, ఊరికే అంటే యూట్రస్ బ్లాడర్, బ్లాడర్ యూరినరీ బ్లాడర్. సారీ బ్లాడర్ వీక్ ఉండడం వల్ల వాళ్ళకి గూడా అంతే యూరిన్ పడిపోతా ఉంటదని చెప్తూ ఉంటారు యెస్. కొన్ని యెస్. కంప్లెయింట్స్. సో, వాళ్ళకి ఇదేమైనా పనిచేస్తదా? ఇన్‌కాంటినెన్స్ కొంతమందికేంటంటే వాళ్ళ కంట్రోల్ లేకుండా కూడా మీరన్నట్లు దగ్గినా, తుమ్మినా, కొంచెం పరిగెత్తినా, ఆ! కాస్త స్పీడ్‌గా నడిచినా కూడా ఆ బ్లాడర్‌లో వీక్‌నెస్ ఉండడం వల్ల టక్కున యూరిన్ పాస్ అవుతుంటదనమాట. హ్మ్. సో, ప్రథమ స్టేజ్‌లో ఉన్నప్పుడు మూత్రాశయ ఖండాలను బలోపేతం చేసేసి ఆ సమస్య తగ్గేందుకు కూడా ఈ నేరేడు విత్తనాల యొక్క ఇది పనిచేస్తుంది. ఓకే. సో, ఇంకొకటేంటంటే ఈ నేరేడులో పండ్లలో ముఖ్యంగా పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి. హ్మ్. కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, మెగ్నీషియం ఉంది. సో, హ్మ్. ఇలాంటి అనేక రకాలైన పోషకాలు, కొన్ని రకాలైన బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సి విటమిన్ ఉంది. ఇలాంటి అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరి దేహ పోషణకు ఉపయోగపడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో, నేరేడు పళ్ళు అన్నప్పుడు చక్కగా మనకేవో మెమరీస్ గుర్తొస్తుంటాయి. చిన్నప్పుడు వాటి కోసం పరిగెత్తడం గానివ్వండి, ముందుగా వెళ్ళి ఆ కింద పడినవన్నీ తీసుకొని తినడం గానివ్వండి. సో, అసలు నేరేడు పళ్ళను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి సార్? సో, ప్రకృతి మాత ఒక పండును మనకు ప్రసాదించిందంటే దానివల్ల ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి మనం కొండ గుర్తు పెట్టుకోవచ్చమ్మా. హ్మ్. యాక్చువల్‌గా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయమ్మా. హ్మ్. వాటిలో నేరేడు పళ్ళు. హ్మ్. ఈ నేరేడు పళ్ళు సీజన్ తప్పితే మిగతా రోజుల్లో దాదాపు దొరకవమ్మా. హ్మ్. సో, ఇప్పుడు పుష్కలంగా దొరుకుతాయి. ప్రతి చోట దొరుకుతాయి. జూలై వరకు విపరీతంగా దొరుకుతాయమ్మా హ్మ్. నేరేడు పళ్ళు. హ్మ్. సో, కోకిలలకు చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్ అమ్మా ఇది. కోకిల. కోకిలేష్ట అని చెప్పేసి సంస్కృతంలో పిలుస్తారమ్మా. ఓకే. హ్మ్. కోకిలేష్ట హ్మ్. అంటే కోకిలలకు చాలా ప్రియమైనటువంటిది. బాగా ఇష్టంగా తింటాయి. ఓకే. అట్లే పికభక్ష అని చెప్పేసి కూడా దీనికి పేరుందమ్మా. హ్మ్. పికమన్నా కోకిల. హుహు. సో, ఇవి ఇష్టంగా తింటాయి కాబట్టి బాగా ఆనందంగా, తృప్తికరంగా తింటాయి కాబట్టి పికభక్ష అని చెప్పేసి. ఓకే. ఫలేంద్ర అని చెప్పేసి మరొక పేరుందమ్మా. ఫణేంద్ర. ఫలేంద్ర. ఫలేంద్ర. హ్మ్. ఫలం ఉంటే ఫ్రూటు. హ్మ్. ఫ్రూట్స్‌లో రారాజు వంటిది అని చెప్పేసి. అవునా? హ్మ్. దానికి అందుకే రారాజు వంటిది కాబట్టి ఫలేంద్ర ఓకే. అనేటువంటి పేర్లు ఇలా సంస్కృతంలో మన మహర్షులు రకరకాల పేర్లతో దీన్ని ప్రస్తావించారమ్మా. హ్మ్. సో, పూర్వకాలం అయితే ఈ నాటు వెరైటీస్ దొరికేవమ్మా. అంటే ఈ నాటు వెరైటీసు సన్నగా ఉంటాయి. గుజ్జు తక్కువగా ఉంటుంది. హ్మ్. ఆ రోజుల్లో దొరికేవి. హ్మ్. కానీ మరి క్రమక్రమంగా రకరకాల మార్పులు రావడం చేత ఇవి నాటువి దొరుకుతున్నాయి. హైబ్రిడ్ వెరైటీస్ దొరుకుతున్నాయమ్మా. హ్మ్. ఈ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసి లావుగా ఉంటాయి పళ్ళు. హ్మ్. అదేవిధంగా చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. హ్మ్. గుజ్జు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తుంటారమ్మా. హ్మ్. ఇంకొకటేంటంటే రుచి కూడా చాలా విచిత్రంగా ఉంటదమ్మా. హ్మ్. తీపి, పులుపు, వగరు మిక్స్‌డ్ రుచి ఈ యొక్క నేరేడు పళ్ళలో ఉంటుందమ్మా. అవును. కాబట్టి మన పెద్దలు కూడా చెప్పేదేంటంటే, వాళ్ళు వివిధ రకాలైనటువంటి అనుభవాల రీత్యా
నేరేడు పళ్ళ సీజన్లో కనీసము మొత్తం ఆ 2-3 నెలల సీజన్లో కనీసం 1-2 సార్లన్నా కంపల్సరిగా తినాలి చిన్న అని. పిల్లల నుంచి పెద్దల వరకు నేరేడు పళ్ళు తినాలని చెప్పేసి ఒక ఇది పెట్టారమ్మా. సార్ ఇప్పుడు నేరేడు పళ్ళు తినడం వల్ల కడుపులో ఏదైనా హెయిర్ ఉన్నా అన్వాంటెడ్‌గా ఏదైనా ఎళ్ళిపోయినా తిన్నప్పుడు అవి కూడా కరిగిపోతాయి అంటారు అవును కదా సార్? అంటారమ్మా. నిజమేనా సార్ అవునమ్మా. ఇది? చాలా మంది అదే చెప్తారమ్మా. ఎందుకంటే ఈ నేరేడు పళ్ళలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల గుణం ఏంటంటేమ్మా, హ్మ్. మనకు తెలిసి తెలియక సంవత్సరం నుంచమ్మా ఇప్పుడు చిన్న చిన్న వెంట్రుకలమ్మా హ్మ్. అన్నంలో కలిసిపోయి గానీ, లేతే ఇతర పదార్థాల్లో కలిసిపోయి గానీ, తీసుకునేటప్పుడు ఏమంటే మనకు తెలియకుండా వెంట్రుకలు కడుపులోకి పోతాయి. హ్మ్. వెంట్రుకలు కడుపులోకి పోయిన తర్వాత ప్రేగుల్లో అంటుకోవడం చేత ఒక తయాన జీర్ణం కాకపోయి దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చెప్తుంటారమ్మా. హ్మ్. సో, ఈ నేరేడు పళ్ళు ఆ విధంగా తినడం వల్ల ఈ నేరేడు పళ్ళలో ఉండే రసాయన పదార్థాలు ఆ వెంట్రుకలను కూడా జీర్ణం చేసేటువంటి శక్తి ఉంది కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి హ్మ్. పెద్దలు ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఓకే. ఖచ్చితంగా అందరూ తీసుకోవాలని చెప్పేసి. హ్మ్. సో, నేరేడు పళ్ళు కూడామ్మా సో, దాదాపు 84% నీరే ఉంటుందమ్మా. హ్మ్. అట్లే ఒక 14%, 15% పిండి పదార్థాలుంటాయి. హ్మ్. ఒక 5% ఫైబర్ ఉంటుంది. తర్వాత క్యాలరీస్ కూడా తక్కువగుంటాయమ్మా. వీటితో పాటు పోషకాంశాలు అంటే ఇప్పుడు కాల్షియం గానీ, తర్వాత ఐరన్ గానీ, సోడియం గానీ, మెగ్నీషియం గానీ, విటమిన్ సి గానీ, హ్మ్. తర్వాత విటమిన్ కే గానీ, ఇలాంటివన్నీ గూడా బాగా సమృద్ధిగా పుష్కలంగా ఉంటాయమ్మా. ఓకే. సో, మనకు పోషకభరితంగా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా అందులో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల ప్రభావం చేత మన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కూడా ఈ యొక్క నేరేడు పళ్ళు బాగా ఉపయోగపడతాయమ్మా. ఓకే. ఈ నేరేడు పళ్ళలో ఈ గ్యాలిక్ యాసిడ్డు, హ్మ్. లిటియోలిను, హ్మ్. తర్వాత యాంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలున్నాయమ్మా. హ్మ్. అసలు ఈ గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉండడం వల్లనే ఈ యొక్క ఒగురు గుణం దానికుందమ్మా. ఓహ్! గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి గ్యాలిక్ యాసిడ్. గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి హ్మ్. పదార్థం ఉండడం చేతనే హ్మ్. దీనికి ఆ నేరేడు పళ్ళకి ఒగురు గుణం వచ్చిందమ్మా. హ్మ్. అట్లే ఈ యాంథోసైనిన్స్ అనేటువంటివి ఉండడం చేత ఆ నేరేడు పళ్ళు నల్లగా ఉంటాయమ్మా. హ్మ్. సో, ఆంథోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత నేరేడు పళ్ళు వెరైటీ పూర్తి నలుపని చెప్పడానికి కూడా లేదమ్మా. హ్మ్. సో, నలుపు, నీలము కలిసినటువంటి రంగు అని చెప్పుకోవచ్చమ్మా. ఆ హ్మ్. రంగు వచ్చేదానికి అందులో ఉన్నటువంటి ఆంథోసైనిన్స్ ఉపయోగపడతాయమ్మా. హ్మ్. సో, ఇక్కడ పిండి పదార్థాలు దాదాపు 14 గ్రాములు, 15 గ్రాములు ఒక 100 గ్రాముల నేరేడు పళ్ళలో ఉంటాయని చెప్పాను కదమ్మా. హ్మ్. ఈ పిండి పదార్థాలు కూడా రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాలమ్మా. ఓకే. అంటే ఈ రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాల గుణం ఏంటంటేమ్మా త్వరగా జీర్ణం కావు. సర్వసాధారణంగా డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదని చెప్పేసి వైద్య ప్రపంచం చెప్తుందమ్మా. మరి ఇందులో పిండి పదార్థాలు కూడా బాగానే ఉన్నాయి. అంటే 100 గ్రాములు దాదాపు 14 గ్రాములు, 15 గ్రాములు ఉన్నాయమ్మా. హ్మ్. సో, అయినా ఆ రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాలు కాబట్టి తీసుకున్నప్పటికి కూడా జీర్ణం కావమ్మా. హ్మ్. అది విసర్జన రూపంలో బయటికెళ్ళిపోతాయి. ఓకే. సో, తీసుకున్నాం అందుకే షుగర్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా చక్కగా కావాల్సిన దగ్గర తీసుకోవచ్చని చెప్పేసి కూడా డాక్టర్లు సూచిస్తుంటారమ్మా. హ్మ్. సో, కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇంకోటేంటంటే ఇందులో లిటియోలిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా. హ్మ్. లిటియోలిన్. ఈ లిటియోలిన్ గుణం ఏంటంటేమ్మా, మన జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. హ్మ్. అసలు అమైలేజ్ అనేటువంటి ఎంజైము మన జీర్ణ వ్యవస్థలో ఎందుకు పనిచేస్తుందంటే, పిండి పదార్థాలను బాగా జీర్ణం చేసేదానికి. ఓకే. మనం ఇడ్లీ తింటాము, తర్వాత ఈ పూరీలు తింటాము, గోధుమతో తయారు చేసినటువంటి కొన్ని ఇతర పదార్థాలు తీసుకుంటాము, భోజనం చేస్తాము. తీసుకునేటువంటి పదార్థాలు కూడా ఎక్కువ శాతం మనం కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటుంటాము. హ్మ్. సో, ఈ పిండి పదార్థాలు బాగా జీర్ణం అవుతున్నాయంటే, దానికి మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి అంటే జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్. హ్మ్. సో, ఈ లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఈ యొక్క నేరేడు పళ్ళలో ఉండడం చేత ఇదేం చేస్తుందంటే, ఈ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా. ఓకే. ఎప్పుడైతే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో, హ్మ్. మీరు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పటికీ జీర్ణం చేసేటువంటి ఎంజైమ్ లేదు కదమ్మా. హ్మ్. అప్పుడు చాలా స్లోగా జీర్ణం కావడము, ఆ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి షుగర్ త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది. హ్మ్. అంతేకాకుండా రెండోది ఏంటంటే యాంథోసైనిన్స్ అని చెప్పేసి చెప్పాను మీకు హ్మ్. మొదట్లో ప్రస్తావించేటప్పుడే. హ్మ్. ఈ యాంథోసైనిన్స్ గుణం ఏంటంటేమా, జీర్ణ వ్యవస్థలో ఇంక్రెటిన్స్ అని చెప్పేసి ఒక హార్మోన్స్‌ని ఎక్కువ డెవలప్ చేస్తాయి. ఓకే. సో, ఎప్పుడైతే ఇంక్రెటిన్స్ అనేటువంటి హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయితాయో, ఇవేం చేస్తాయంటే, హ్మ్. ఈ ప్యాంక్రియాస్ పక్కన ప్యాంక్రియాస్ ఉంటుందమ్మా. హ్మ్. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ప్యాంక్రియాస్‌ని స్టిమ్యులేట్ చేసేసి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటట్టు ఈ యాంథోసైనిన్స్ ఉపయోగపడతాయి. ఓకే. బికాజ్ సర్వసాధారణంగా ఏమంటే మనకు పిండి పదార్థాలు వల్ల ఈ గ్లూకోజ్‌గా తయారయ్యి, ఆ గ్లూకోజు మరి రక్తంలో కలిసిన తర్వాత కొన్ని ప్రక్రియలు జరిగేసేసి ఆ యొక్క రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కణంలోకి వెళ్ళాలంటే హ్మ్. ఇన్సులిన్ అవసరం. ఓకే. ఇన్సులిన్ ఉత్పత్తి బాగున్నప్పుడు దాని యొక్క పనితనం వల్ల ఈజీగా మరి రక్తంలో ఉన్నటువంటి చక్కెర కూడా త్వరగా కణంలోకి పోయేదానికి అవకాశం ఉంటుంటది. ఓహ్!
అట్లే ఇందులో ఫైబర్ శాతం కూడా ఉందమ్మా. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి, అదేవిధంగా మరి పోషక గుణాలు ఉన్నాయి కాబట్టి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ఈ ఉన్నప్పటికీ ఇది తీసుకునేటప్పుడు మాత్రము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే మిగతా పళ్ళలాగా ఆవురావురు తినడం వల్ల ఒక్కోసారి గొంతు పట్టేసినట్టు ఉండడము, తర్వాత కొంచెం అనీజీగా డిస్కంఫర్ట్ ఉండడము కడుపులో ఇలాంటివి ఉంటాయమ్మా. సో కాబట్టి ఏంటంటే నిదానంగా నమిలి తినాలమ్మా. ఓకే. సో బాగా నిదానంగా నమిలి తినడం వల్ల నోట్లో లాలాజలం బాగా ఊరుతుంటుంది కాబట్టి బాగా నోట్లో లాలాజలం ఊరినప్పుడు వగరుగా అనిపించదు, అది అనిపించదు. లిక్విడ్ అవుతుంది. లాలాజలము అది చారత్వం ఉంటుంది కదమ్మా. సో అది కలవడం వల్ల ఏమైతుందంటే ఈ గొంతు పట్టేయడం కానీ, ఉగరుగా అనిపించడం కానీ, స్టమక్లో డిస్కంఫర్ట్ ఉండడం కానీ అట్లా ఉండదు కాబట్టి నిదానంగా బాగా నమిలి మింగేశారమ్మా. ఓకే. అదొకటి. రెండోది ఏంటంటే మరి కాస్త జస్ట్ పెప్పర్, ఈ మిరియాల పొడి, అదేవిధంగా కాస్త ఉప్పు నీళ్లు చల్లేసి తినాలమ్మా. చాలా మందికి తెలియదు అది. పెప్పర్ ఇంకా మిరియాల పొడి, ఉప్పు అమ్మా. నీళ్ళలో ఉప్పు వేసేసి లిక్విడ్ తయారు చేస్తాం, ఉప్పు నీళ్లు, సాల్ట్ వాటర్. సాల్ట్ వాటర్ జస్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేసి తింటే టేస్ట్ బాగుంటుంది, గొంతు పట్టేయడం ఉండదు, కడుపులో వికారంగా ఉండదు. సో అలా తీసుకోవచ్చు. తర్వాత దాదాపు ఒక 20 మ్యాక్సిమం ఒక 20 నేరేడు పళ్ళ వరకు కూడా తినొచ్చమ్మా. సో 10 నుంచి 20 నేరేడు పళ్ళ వరకు ఒక డోసులు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఈ పద్ధతిలో అవగాహన స్పృహతో ఆ యొక్క నేరేడు పళ్ళను సీజనల్లో సద్వినియోగం చేసుకోవడంలో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయమ్మా. రెండోది ఏంటంటే చెప్పాను కదమ్మా, ఇందులో ఫలేంద్రాన్ని ఫస్ట్లో చెప్పాను, ఫలాల్లో రాజు వంటిదేని. ఉన్నటువంటి ఫ్రూట్స్లో మనకు అవైలబుల్ ఉన్నటువంటి ఫ్రూట్స్లో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉంటాయంటే నేరేడు పళ్ళలో ఉంటాయని చెప్పేసి కూడా చెప్తారమ్మా. సో మనకు యాంటీ ఆక్సిడెంట్ చాలా చాలా అవసరం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి పదార్థాలను వాడుకోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి కణాలు చాలా చైతన్యవంతమై, కణజాలాలు చాలా చైతన్యవంతమై రోగనిరోధక శక్తిని పెంచేందుకు చాలా ఉపయోగపడతాయమ్మా. సో సర్వసాధారణంగా ఈ వర్షాకాలం ప్రారంభంలోనే ఈ యొక్క పండు మనకు దొరుకుతాయి కాబట్టి వర్షాకాలంలో వర్షపు నీరు ప్రభావం చేత, మురికి నీరు ప్రభావం చేత, నీళ్లు కలుషితం కావడం చేత వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో మనం ఈ నేరేడు పళ్ళను తీసుకోవడం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీనికి బాగా ఉన్నాయి కాబట్టి విపరీతంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుందమ్మా. రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం చేత మనం పొరపాటున మనకు తెలిసి తెలియక ఏదైనా కొంచెం ఈ యొక్క నీళ్లు, ఇన్ఫెక్టెడ్ నీళ్లు కానీ, ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తీసుకున్నప్పటికీ మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ యొక్క ప్రభావం చేత జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా మరి అందుకే మనం చెప్పాను, ప్రకృతి మాత ప్రసాదించింది. దానికి కారణం ఏంటంటే మరి ముఖ్యంగా ఈ కాలంలో జబ్బులు వచ్చేటువంటి సీజన్ కాబట్టి ముందు జాగ్రత్తగా కొన్నాళ్ల పాటు మరి ఈ పద్ధతిలో ఈ సీజన్లో నేరేడు పళ్ళు వాడుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. ఒకవేళ జబ్బులు వచ్చినప్పటికీ ప్రాణాపాయం లేకుండా ఏదో కొద్ది గొప్ప ఉండి చాలా త్వరగా తగ్గేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నింటి దృష్టి ఉంచుకొని మన పెద్దలు కూడా సంప్రదాయం పద్ధతిలో ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దల వరకు నేరేడు పళ్ళు తినాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందమ్మా. పెద్దల మాట సర్దిమూట. ఇప్పుడు వచ్చే సీజనల్ చేంజెస్ కూడా మనం తట్టుకొని రెసిస్టెన్స్ పవర్ వచ్చేలాగా కూడా నేరేడు పళ్ళు మనకి యూజ్ అవుతాయి. ఓకే. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి నేరేడు పళ్ళు తినడం వల్ల. చక్కగా మనకి మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ నేరేడు పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. డైలీ ఈ సీజన్ అయిపోయేలోపు అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా తినాలంట. చక్కగా తినేయండి. బొజ్జులో ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ, పురుగులు, హెయిర్ ఇదంతా కూడా పోతుందంట. తప్పకుండా తినండి, మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే.